హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. అందరు రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు మీ ఇంట్లో ఏం పచ్చడి పెట్టారు, మీ ఇంట్లో ఏం పచ్చడి పెట్టారు, అందరూ ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు కదా. పచ్చళ్ళ సీజన్ అంటే అంతే, మనకి పచ్చళ్ళు వడియాలు ఇదే సీజన్ కదా. చక్కగా పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా హ్యాపీగా తినేసేయచ్చు. ఇవి చూసారా, నేను చిన్న ఉసిరికాయలతో పెట్టాను. మాకు చిన్న ఉసిరికాయలు ఎక్కువ దొరకవు, ఎప్పుడో ఒకసారి దొరికినవి తీసుకొచ్చాను. అంతకుముందు పెద్ద ఉసిరికాయలది నేను అప్లోడ్ చేశాను, మీరు చూశారు కదా. ఇది చిన్న ఉసిరికాయలతో చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేశాను ఏంటి అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇలానే చేసుకుంటారా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూడండి. ఈ ముందుగా ఉసిరికాయల్ని కడిగేసి శుభ్రంగా ఈ పైన కాడ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ ముందే తీసేసాను, కొన్ని ఎక్కడో మిగిలిపోయినట్లున్నాయి. చూడండి, వీటిని ఇలా ఆరబోసుకున్నాను. ఆరబోసుకొని బాగా ఆరిన తర్వాత నేను వీటిని వేయించేసుకోవటమే. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకున్నాను. మనం మామూలుగా అయితే లెక్క ఉంటుంది కదా, మానికి ఒక అరకిలో అలాగా, దాని ప్రకారం ఇవి 2 గిన్నెలు అయినాయి, దానికి పోస్తున్నాను. చూడండి, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. కాకపోతే మన కూరగాయ పచ్చడి అంటే కొంచెం నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా, అందుకని చూసుకొని కొంచెం పోసుకోవాలి. నాకు ఎక్కువ అవ్వలేదు కాబట్టి తక్కువ నూనె పోసాను. వీటిలో ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మరీ బాగా మాడకూడదనమాట. నూనె కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత మీడియంగా ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటూ కొంచెం కలర్ మారాలి. కొద్ది కలర్ మారితేనే అవి బాగుంటాయి అన్నమాట. ఇవి మామూలు ఉసిరికాయల కంటే పులుపు ఎక్కువ ఉంటాయి. చూసారా, ఉట్టి తింటున్నా కూడా మనకి అసలు ఇవి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. కానీ తింటుంటే పళ్ళు ఒకసారి పులుపు పట్టవండి. నాకైతే పళ్ళు అసలు ఒక్క కాయ తిన్నా కూడా పళ్ళు పులుపు బాగా బాగా ఉంటుంది కదా. అదే ఉప్పు కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి పచ్చడి అయితే బాగానే ఉంటుంది. ఉట్టి తినాలంటే తినలేం, కానీ చూస్తుంటే మాత్రం చూడండి, ఇలా చూస్తున్నా కూడా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అంతే. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా ఇదిగో కలర్ మారిపోయింది చూడండి, కలర్ మారేలాగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఓ ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. మనం తాలింపు వేసుకుంటే ఆరిన తర్వాత వేసుకోవాలి కదా, వేడి మీద వేసుకోకూడదు. అందుకని చెప్పి వీటిని కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. ప్లేట్లో తీసుకున్నాను అందుకే. చక్కగా ఆరిన తర్వాత మిగతా అన్నీ ఉప్పులు కారాలు అన్నీ కలిపేసుకుందాం. చక్కగా అన్నీ వేగిపోయినాయి, ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారం, మామూలుగా మనకి మానికి లెక్క ఉంటుంది కదా, మానికి 2 గిద్దలు ఉప్పు 2 గిద్దల కారం వేస్తాం. ఆ లెక్కన ఇది మనం ఎన్ని ముక్కలు అవుతున్నాయో కొలుచుకొని ఒక గిన్నెతో కానీ మనకి సోల మెజర్మెంట్ ఉంటుంది కదా, దాంతో కొలుచుకొని దాని ప్రకారం వేసుకోవాలి. ఇప్పుడు ఆవు పిండి మెంతి పిండి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను పెద్ద ఉసిరికాయలు పెట్టినప్పుడు మెజర్మెంట్ అంతా చెప్పానండి. అది కేజీ కాయలకైతే అంటే మానికంటే 2 కేజీల కాయలు వస్తాయి. దాని ప్రకారం ఇవి ఎంత ఉంటాయో కొలుచుకొని అలా వేసుకోవాలన్నమాట. చూసారా, ఉప్పు కారం ఆవాలు మెంతులు కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చళ్ళ సీజన్లో ఎక్కువ చేసి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు గబక్కన కలిపేసేసుకోవటానికి. ఇవన్నీ వేసుకొని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటికి నూనె ఉండి తడి ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా బాగా దానికి బాగా పడతాయి అన్నమాట, ఉప్పులు కారాలు. చూసారా, అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని అసలు ఈ ఉసిరికాయలు చూస్తుంటేనే భలే నోరు ఊరుతూ ఉంటుందండి. అసలు నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి అన్నీ కలిపేసుకున్నాక తాలింపు పెట్టుకుందాం. చూడండి, ఒక ప్యాన్లో ముందుగా వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకోవాలన్నమాట. ఇవి ఒలుచుకొని నాకు ఏ పచ్చళ్ళు అయినా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం ఇష్టం అన్నమాట. ఈ పచ్చళ్ళలో ఊరిన వెల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవకాయల్లో అయినా వీటిలో ఉసిరికాయల్లో అయినా వీటిలో అయినా చాలా చాలా బాగుంటుంది. అందుకే రెబ్బలు కొందరు కొట్టేస్తారు, నేను డైరెక్ట్గా వేసాను చూడండి. తర్వాత దీనిలోకి ఆవాలు వేసుకున్నాను, ఇంకా ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇది నూనె చల్లారిన తర్వాత కలపాలి, వేడి మీద కలపకూడదు. పచ్చళ్ళు ఎప్పుడైనా చల్లారిన తర్వాతే కలపాలి, వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు. చూసారు, అంతా వేగిపోయింది. ఇంకా దీన్ని చల్లార్చుకున్నాను అన్నమాట. చల్లార్చుకొని కాసేపు ఉన్న తర్వాత కలుపుకుంటున్నాను. చూడండి, నూనె అంతా చల్లారిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి, చిన్న ఉసిరికాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ లేదులేండి, తక్కువే ఉంది క్వాంటిటీ. చూడండి,
అంటే ఇందులో 2 రకాలు చేశాను. దీంతో పాటు జామున్ కూడా చేశానండి. ఉసిరికాయలతో జామున్. ఆ జామున్ కూడా ఒక వీడియో పెడతాను తర్వాత చూడండి. అంటే మాకు దొరికేదే తక్కువ కదా ఇవి. అందుకని చెప్పి తీసుకొచ్చి 2 మా అమ్మాయికి ఆ జామున్ ఇష్టం. అందుకని చెప్పి జామున్‌కి కొన్ని తీసేసి కొన్ని పచ్చడికి ఇలా పెట్టాను. చూసారా? ఉసిరికాయ పచ్చడి ఎంత టేస్టీగా ఎలా ఉందో. చాలా చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! చాలా టేస్ట్ కూడా చాలా బావుంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.